are the factors that make G the least at the equator and maximum at the poles. Done. First of all, what is mean by equator, what is mean by poles? గుర్తుపెట్టుకోండి. ఈక్వేటర్ అంటే ఏంటి? మిడిల్ లైన్స్. పోల్స్ అంటే ఎండ్ పాయింట్స్ అంతే. ఫ్యాక్టర్స్ జీ అంటే ఏంటి? ఇక్కడ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఈ యొక్క యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏం చెప్తుంది? లీస్ట్ ఈక్వేటర్ కి లీస్ట్ గా ఉంది, సో పోల్స్ కి ఎక్కువగా ఉంది. ఓకేనమ్మా? సో డన్. అంటే ఏం చెప్తుంది? టెల్స్ us హౌ స్ట్రాంగ్లీ అర్త్ పుల్స్ ఆబ్జెక్ట్స్ అని చెప్తుంది. సో అర్త్ ఎంత స్ట్రాంగ్ గా ఆబ్జెక్ట్స్ ని లాక్కుంటది అని చెప్తుంది. ఓకేనమ్మా? ఫస్ట్ ఏంటది? షేప్ ఆఫ్ ది అర్త్. ఎందుకు ఈక్వేటర్ లీస్ట్ ఉంటది, ఎందుకు పోల్స్ కి ఎక్కువ ఉంటది ఈ యొక్క యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే? ఫస్ట్ షేప్ ఆఫ్ ది అర్త్. షేప్ ఆఫ్ ది అర్త్ అంటే ఏంటి? షేప్ ఆఫ్ ది అర్త్ అంటే నాన్ స్పెరిసిటీ, అంటే అర్త్ ఈస్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్పియర్. అర్త్ అండ్ పర్ఫెక్ట్ స్పియర్ ఉండదు. రొటేషన్ వల్ల ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ ఈక్వేటర్ కి తక్కువగా ఉంటది, పోల్స్ కి ఎక్కువ ఉంటది. రొటేషన్ ఆఫ్ అర్త్ అంటే ఏంటి? అర్త్ స్పిన్స్, అర్త్ వచ్చి వెస్ట్ నుంచి ఈస్ట్ కి రొటేట్ అవుతుంది. ఓకేనమ్మా? ఒక రొటేషన్ కి 24 hours తీసుకుంటది. ఓకేనమ్మా? సో రొటేషన్ ఆఫ్ ది అర్త్ అనేది స్పిన్నింగ్ ఆఫ్ ది అర్త్ మినిమం టేక్ 24 hours.